ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రపోర్షనేట్గా ఈ సంవత్సరం కూడా అధిక ఆదాయం ఉంది. అలాగే ఖర్చు కూడా ప్రపోర్షనేట్గా చాలా ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే. అయితే ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా గత సంవత్సరంలో భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటి చాలా అధికంగా జరిగినాయి. ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలు వేరే వేరే ఇళ్లల్లో ఉండడం, వేరే వేరే ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే గదుల్లో ఎవరు వంట వాళ్ళు చేసుకోవడము, ఇలాంటి అన్నీ కూడా ఈగోలు అవనివ్వండి, వేరే కారణాల వల్ల అవనివ్వండి, వీళ్ళు ఇండివిజువల్గా బ్రతకడము, ఇలా అన్నీ కూడా జరిగినాయి. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే కనుక ఈ సంవత్సరంలో మనం చూసుకున్నప్పుడు కాస్త వాళ్ళ యొక్క సమస్యలు అనేటటువంటివి కొంచెం తగ్గడం జరుగుతాయి. సో ఎవరైతే బ్రాడ్ మైండ్ లేకుండా నారో మైండెడ్గా ఆలోచిస్తూ, నారో మైండెడ్ వాళ్ళ సలహాలు వీళ్ళు వింటూ సంకుచిత స్వభావంతో బిహేవ్ చేసేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ పరాభవన సంవత్సరంలో మనకి పరాభవం జరగడం అనేటటువంటివి జరుగుతాయి. సో ఈ రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా ఆదాయం బాగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెరగడము, ఇవన్నీ కూడా సంతోషకరమైనటువంటి విషయాలు. అలాగే వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మీ భార్య పేరు మీద లేకపోతే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అవన్నీ కూడా అమ్మడము, ఎక్కువ రేట్లు రావడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. అయితే బుద్ధి బలము ఎక్కువగా ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి ఆలోచనలు కూడా ఉండాలి. అండ్ ఫికిల్ మైండెడ్ నేచర్ ఇంకా పెరిగిపోతుంది. అసలే కన్యా రాశి వాళ్ళు అంటే ఫికిల్ మైండెడ్. మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఫికిల్ మైండెడ్ నేచర్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి అధిక శాతము మందికి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మాత్రమే వివాహాలు అనేటటువంటి శుక్రమూఢం వెళ్ళిపోయింది కాబట్టి ఉండడము, ఆ తర్వాత మళ్ళీ అధిక మాసం రావడము, అందువల్ల మళ్ళీ తర్వాత కార్తీక మాసం దాటిన తర్వాతే ముహూర్తాలు ఉన్నాయి కారణంగా వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళు జాగ్రత్త పడాలి.